ఈరోజు కొన్ని అంశాలు మీతో చర్చించడానికి మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు బడుగు బలహీన వర్గాల అభివృద్ధిని లక్ష్యంగా నిబద్ధతో పనిచేస్తున్న వారు ఏ పార్టీ అయినా సరే బీసీలు అండగా ఉంటారు. కానీ కొందరు వారి ప్రయత్నాలకు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తూ స్థానిక సంస్థల రిజర్వేషన్లను అడ్డుకోవాలని కొన్ని శక్తులు కుట్రపూరితంగా ప్రవర్తిస్తున్నాయనేది అక్షర సత్యం నేడు జరుగుతున్నది. అది తెలంగాణలో నిజానికి బడుగులపై జరుగుతున్న కుట్రలు దేశంపై కుట్రతో సమానం. ఇది కేవలం రాజకీయ ఆట కాదు. ఈ కుట్రలు సామాజిక న్యాయంపై చేసే ఘోరమైన దాడిగా పరిగణించాల్సిన సందర్భం. ఇలాంటి కుట్రల పట్ల ప్రజలు, మేధావులు, ప్రజాసంఘ నేతలు మౌనంగా ఉండకూడదు. ప్రశ్నించాల్సిన సమయం ఇదే. ఇలాంటి చర్యను గమనించాల్సిన అవసరం కూడా ఉంది. ప్రశ్నించడం కూడా అవసరం ఉంది. ఎదురు నిలవాల్సిన సమయం కూడా ఇది అని తెలియజేస్తూ ఉన్నాను. దేశంలోని ప్రతి ప్రౌఢుడు, వ్యక్తి, ప్రతి ఉద్యమకారుడు ఇప్పుడు ఎదురు నిలవాల్సిన అవసరం ఉంది. చాలామంది వారిని వారు మేధావులుగా భావించి అందరినీ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నమే జరుగుతుంది, కుట్రే జరుగుతుంది. ముఖ్యంగా బీసీలకు 42% రిజర్వేషన్లపై ఈరోజు ఆర్డినెన్స్ జరుగుతూ ఉంది. రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ న్యాయపరంగా నిలబడుతుందా, గవర్నర్ స్టాండ్ ఏంది, చట్టపరమైన విశ్లేషణ ఏంది అనే అంశాలు చర్చించడానికి ముందుకు రావడం జరిగింది. ఈ ఆర్డినెన్స్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీకి నిలువెత్తు నిదర్శనం. ఈ సందర్భంగా ఒకసారి మనం రాహుల్ గాంధీ చెప్పిన వాక్యాన్ని గుర్తు చేసుకోవాల్సిన సందర్భం. జిత్నీ ఆబాదీ ఉత్నీ హక్, జనాభా ఎంతుంటే అంత వారికి రిజర్వేషన్లు కల్పించాలనేది ఆనాడు రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో చెప్పిన విషయం మనందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. సామాజిక న్యాయానికి ఇది ఒక చారిత్రక అడుగు కాదా అని ప్రశ్నిస్తున్నాను. రాజకీయ పునరుద్ధరణకు ఇది శ్రీకారం లాంటి నిర్ణయం అని చెప్తున్నాను. అయితే ఆర్డినెన్స్ అవసరము ఎందుకు, దాని అవసరము ఎందుకు వచ్చింది అనే అంశము చాలా క్రిస్టల్ క్లియర్గా మీకు చెప్పాల్సిన సందర్భం వచ్చింది. అసలు ఆర్డినెన్స్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, దాని అవసరం ఏమున్నది అనేది ఒకసారి మనం ఆలోచన చేస్తే మనందరికీ తెలిసిందే. మార్చిలో మొన్న బడ్జెట్ సమావేశాల సమయంలో బీసీ రిజర్వేషన్లను పెంచుతూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు, 2 బిల్లులు గవర్నర్ ద్వారా రాష్ట్రపతి ఆమోదానికి పంపింది తెలంగాణ ప్రభుత్వం. మరి ఇప్పటి వరకు ఆ బిల్లుపై రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం చాలా బాధాకరం. దీది ముఖ్యంగా బీసీల పట్ల నిర్లక్ష్య వైఖరికి నిలువెత్తు నిదర్శనం. రెండవది, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను షెడ్యూల్ 9లో చేర్చేలా రాజ్యాంగ సవరణలు చేయాలని బీసీ వర్గాల నుంచి మాలాంటి వారు మేధావులు 15 సంవత్సరాల నుంచి, అలాగే కృష్ణయ్య కావచ్చు, వక్రవర్లం కావచ్చు, జాజల కావచ్చు, మరెంతోమంది నాయకులు కొట్లాడుతూ ఉన్నారు, చిరంజీవులు లాంటి వారు. కానీ అయినా బీజేపీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎందుకు అని ఒకసారి ఆలోచన చేస్తే మరి బీసీల పట్ల కుట్రల. దేశ జనాభాలో సగభాగం అండి, రాష్ట్ర జనాభాలో సగం కంటే ఎక్కువ సింహభాగం బీసీలు ఉన్న బీసీలకు పాలన వ్యవస్థలో జనాభా దామాషా ప్రకారం తగిన ప్రాతినిధ్యం లభించకపోవడము ప్రజాస్వామ్యానికి తూట్లు పడినట్టే, మా వర్గాలకు అన్యాయం జరిగినట్టే. కాబట్టి అలాంటి సందర్భంలో 9వ షెడ్యూల్లో సవరణ చేయలేదు, కేంద్రానికి పంపించిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం? వేరే ఏం సొల్యూషన్ ఉంది అంటే ఆర్డినెన్స్ ద్వారానే న్యాయం చేయాలనుకున్నారు కాబట్టే ఈ ఆర్డినెన్స్ విషయం వచ్చింది. ప్రభుత్వము ఆలస్యం కాకుండా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఈ ఆర్డినెన్స్ను తెర మీదకు తీసుకొచ్చింది. న్యాయం చేయాలనే తపన మాత్రమే వాళ్ళకు ఉన్నది. ఈరోజు సరే, ఇప్పుడు కొందరు మేధావులు చర్చిస్తున్నారు ట్రిపుల్ టెస్ట్ అంటాం. ఖచ్చితంగా ఈరోజు రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(d)(6) ఏం చెప్తుందండి? రాష్ట్ర శాసనసభలు స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించవచ్చని ఆర్టికల్ మనకు అంబేద్కర్ రాసిన ప్రజాస్వామ్య రాజ్యాంగంలోనే ఉంది. దాంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ట్రిపుల్ టెస్ట్ ఫాలోగా అన్నది, అంతే కదా బీసీలకు. అయితే ఈ ట్రిపుల్ టెస్ట్లో ఏది ఉంటుంది? బీసీల రాజకీయ ప్రాతినిధ్యం లోపించిందని చూపెట్టాలి. అది ఎట్లా? ప్రామాణిక డేటా ఆధారంగా. అంతేకాకుండా రెండవది ప్రత్యేక కమిషన్, డెడికేషన్ కమిషన్ ద్వారా అధ్యయనం చేయాలి. రెండవది. మూడవది ఏంది? రిజర్వేషన్లు 50% మించకూడదనే నిబంధన ఒకటి ఉన్నది, అంతే కదా. అయితే ఈ బీసీ రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషను సమగ్ర నివేదికను సమర్పించాల్సిన ఉంటుంది. అయితే ఇప్పుడు శాసనసభ సమావేశం లేనప్పుడు, ఇప్పుడు మొన్న ఎందుకంటున్నా అంటే ఎందుకు శాసనసభలో చర్చ జరగలేదు ఈ అంశం అనేది తెర మీదకి వచ్చింది. మరి ఎందుకు అంటే నేను ఈ ఆర్టికల్ చెప్తున్నా, శాసనసభ సమావేశం లేనప్పుడు ఆర్టికల్ 213 ప్రకారము ఆర్డినెన్స్ ద్వారా చర్య తీసుకునే హక్కు
ప్రభుత్వానికి ఉంటుంది. సో ఆ ద్వారా వాళ్ళు తెచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతోనే పంచాయతీరాజ్ చట్టం 2018లో సవరణ చేస్తూ ఆర్టికల్ 213 ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేయాలని వారు మొన్న నిర్ణయం తీసుకున్నది అందరికీ తెలిసిందే. చేశారు. ఆర్డినెన్స్ కూడా గవర్నర్కు పంపించారు. అయితే 2018 పంచాయతీరాజ్ చట్టంలోని ఏ సెక్షన్ సవరణ చేశారంటే 285A సవరించారు. దాంట్లోనే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రం అంతా దేశం అంతా తెలిసిందే. అందులో భాగంగానే మన ఆర్డినెన్స్ ఫైల్ను మన ప్రభుత్వము గవర్నర్ ఆమోదానికి పంపించింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే ఆర్డినెన్స్పై గౌరవనీయులు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ న్యాయ సలహా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇంకా సంతకం పెట్టలేదు. సో అది నిపుణుల చేత కొంత అది ఏంది లీగల్గా ఏందని చూస్తూ ఉన్నట్టున్నారు. సో ఈ నేపథ్యంలో 2018 చట్ట సవరణ తెచ్చిన తాజా ఆర్డినెన్స్పై సరే న్యాయపరమైన సలహాలు తీసుకుంటాడు, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటాడు. ఖచ్చితంగా ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏంటంటే మాది గవర్నర్ గారు వెంటనే సహకరించాలి, ఆర్డినెన్స్పై సంతకం పెట్టాలని చేతులెత్తి దండం పెడుతున్నాను. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలి, మా కడుపు కొట్టకండి అని ఈ సందర్భంగా చేస్తున్నాను. అయితే ఈ అమలు దశలో ఆర్డినెన్స్ సెక్షన్ 285Aలోని సీలింగ్ కావద్దు 50% సీలింగ్ పదాన్ని తొలగిస్తూ ఇతర సెక్షన్లను సవరణ చేయడం అనేది కరెక్టే. చాలామంది ఏంటంటే దీన్ని ఒక పెద్ద ఇష్యూ చేస్తూ ఉన్నారు. సో గవర్నరు ఆమోదించగానే ప్రభుత్వం ఒక జీవో చేస్తుంది. అప్పుడు అది జీవో ద్వారా మనం ఎలక్షన్స్ పోతాం. అయితే ఇక్కడ చాలా రాష్ట్రంలో దేశంలో ఒక చర్చ. ఈరోజు ఆర్డినెన్స్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తీసుకున్నదో అది న్యాయపరంగా నిలబడుతుందా అనేది ఈరోజు రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ఒక చర్చ చేస్తున్నారు. కొందరైతే పని కట్టుకొని ఆర్డినెన్స్ నిలబడదు ఎందుకు పనికిరాంది అని ఈరోజు బాగా ప్రచారం జరుగుతున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే ప్రతిదానికి ఉదాహరణ ఏం చెప్తారు, ఇందిరా సహాని తీర్పు అనేది చెప్తారు. ఏమని 50% పరిమితి ప్రస్తావించబడిన అసాధారణ పరిస్థితుల్లో దాన్ని మించవచ్చు అనేది కూడా కోర్టు చెప్పింది. 50% సీలింగ్ దాటొద్దు, అలాగే కొన్ని అసాధారణ పరిస్థితుల్లో కూడా దాటొచ్చు అని కూడా చెప్పింది. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న గణాంకాలు డెడికేషన్ ద్వారానే గణాంకాలు తీసింది. సో బీసీ జనాభా 50% మించినట్లు వాళ్ళు నిరూపిస్తారు ఆ డేటా ఆధారంగా. బీసీ కమిషన్ నివేదికలు కూడా బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని స్పష్టం చేస్తాయి. కాబట్టి ఈ ఆర్డినెన్స్ రాజ్యాంగం విరుద్ధం కాదు. దయతలచి ఇది రాజ్యాంగ విరుద్ధం కాదు, ఇది రాజ్యాంగానికి పరిపూర్ణం చేసే ప్రయత్నం మాత్రమే, అర్థం చేసుకోండి. న్యాయపరమైన విజయానికి ఎట్లా ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఈ ఆర్డినెన్స్ది. ముస్లిం రిజర్వేషన్లు మనం ఒకసారి వస్తే ఆనాడు డైరెక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో 2004 కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింకు 4% రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. మరి ఈ ఆర్డినెన్స్ కోర్టులో చాలామంది మీకు తెలిసిందే సవాల్ చేశారు. అప్పుడు బీసీ కమిషన్ నివేదికల ఆధారంగా సుప్రీంకోర్టు దానిని సమర్థించిన విషయం ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. ఇదే విధంగా మనకు అదే ఉదాహరణ 2004లో జరిగింది. అదేవిధంగా ఈ బీసీ ఆర్డినెన్స్ కూడా న్యాయపరంగా నిలబడే అవకాశం ఉన్నది. చారిత్రక ఆర్డినెన్స్ ఇది. బీసీల న్యాయం కోసం, దీనివల్ల బీసీ రిజర్వేషన్లు పెరుగుతాయి. అవసరమైతే 50% పరిమితిని మించి అమలయ్యే అవకాశం ఉంది. ఇది సామాన్యమైన నిర్ణయం కాదు. రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు చెప్తున్నాను, ఇది రాజ్యాంగబద్ధమైన చర్య. బీసీ వర్గాల దీర్ఘకాలిక పోరాటానికి ఒక స్పందన, చట్టబద్ధమైన ఒక చర్య. బీసీ వర్గాలను పాలనలో రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసే చారిత్రక ప్రారంభానికి ఇది మొదటి అడుగుగా భావించాలి. ఉద్యమకారులు, న్యాయవాదులు, ప్రజా సంఘాలు, కుల సంఘ నేతలు బలంగా దీనికి మద్దతు ఇద్దాం. మన హక్కులను మనం పోరాడి సాధించుకుందాం. దయతలచి రాష్ట్రంలోని దేశంలోని ముఖ్యంగా ప్రతిపక్ష ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసేది ఏంటంటే బీసీలకు అండగా నిలబడండి. రాజకీయ కుట్రలతో బీసీ బిల్లులు కావచ్చు, లేదంటే ఆర్డినెన్స్ను కావచ్చు అడ్డుపడకండి. దశాబ్దాలు మా పోరాటాలు, యుగాలుగా మేము పోరాటం చేస్తున్నాం. మా హక్కులు మమ్మల్ని సాధించుకోనియండి. జై బీసీ.